జై శ్రీమన్నారాయణ. సారీ మై ఫ్రెండ్స్, కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తాను. నేను బయటికి వెళ్ళాలి. ఒక 1.5 నియర్లీ 2 months నుంచి నాకు మనశ్శాంతి యాక్చువల్లీ, అంటే మనశ్శాంతి తప్పు చేయడం నాకు ఏమి ఉండదు. బట్ అయినా ఇది మనం బాగున్నా మన శత్రువులు వాడు బాగుండకూడదు, వాడు ఇంకా నాశనం అయిపోవాలని కోరుకునే క్యారెక్టర్స్ నా చుట్టూ ఉన్నవాళ్ళు, నా రిలేషన్స్ అంతా కూడా ఇలాంటి క్యారెక్టర్స్. ఆస్తి కోసం, మ్యాటర్ అంటే ఆస్తి కోసమే, డబ్బు కోసం. నాకేది అవసరం లేదు, నేను వదిలేసాను కాబట్టి నాకు హ్యాపీ. నేను తప్పు చేయలేదు, నాకు అవసరం లేదు. బట్ అయినా కూడా ఏదైనా అడిగితే యాచించిన వాడు నా స్వార్థం ఉంటే ఏదన్నా వాళ్ళు రియాక్ట్ అవ్వచ్చు. నేను ఏమి యాచించేవాడిని కాదు, ఆశించేవాడిని కాదు. అందువల్ల అడిగితే ఇచ్చేసేవాడిని కదా. అది అడగకుండా నన్ను ట్యాక్సీ పెట్టి, నన్ను చంపడానికి ప్రయత్నం చేసి, ఎన్నో బాధలు పెట్టి, పోలీస్ కేసుల దాకా తల్లి నన్ను తీసుకెళ్ళి ఇన్ని బాధలు పెట్టారు. ఎందుకు అవన్నీ వేస్ట్ వరదా? అవన్నీ వేస్ట్ వరదా? కావాలంటే ఆడ ఇచ్చేసేవాడిని కదా. అది కాకుండా రకరకాల ఖర్చులు పెట్టి, ఇబ్బంది పెట్టి నన్ను బయటకు పోగొట్టేశారు, పంపించారు. నేను వెళ్ళిపోయాను, పంపించింది నా కష్టంలో వెళ్ళిపోయాను బయట. నన్ను పంపించేశారు కూడా పెద్దవాడు, మహానుభావులు, రక్త సంబంధి. అయితే మ్యాటర్ ఏంటంటే, కోర్టు రీసెంట్లీగా కోర్టు ఆర్డర్ పట్టు తిరుగుతున్నారంట మహానుభావులు. అది మా యూనియన్ దాకా వెళ్ళడం జరిగింది. యూనియన్లో చెప్పారు, రేపు మా కోర్టుకి వెళ్ళాల్సి ఉండదు. తప్పు నేను చేయలేదు, నాకు అవసరం లేదు. ఏది ఏమైనా ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే, ఏదైనా ప్రేమతో జయించాలి, ప్రేమతో సాధించాలి. నాకు ఇది లేదు, నాకు ఇది కావాలంటే నా ప్రాణాలు తప్ప ఏదైనా ఇచ్చేస్తాను. అలాంటి క్యారెక్టర్ నాకు అవసరం లేదు. అది అతనికి తెలుసు, వాళ్ళందరికీ తెలుసు, ఫ్యామిలీకి అందరికీ తెలుసు. సాధ్యతంగా కూలి పని చేసి బతికేవాడినండి. కానీ నన్ను ఇంకా ట్యాక్సీ పెట్టి, ఇంకా బాధ పెట్టి, అవసరమా మీకు? రక్తం లేదా మీకు? జీవనెత్తు లేదా మీకు? సిగ్గు లేదా? మీకు ఇచ్చేసాం కదా, ఆస్తి పంచుకున్నారు కదా, తీసుకున్నారు కదా, తీసుకోండి. మీ తోబుట్టులు ఎవరున్నారో వాళ్ళని కూడా సమానంగా చూడు, సమానంగా పెట్టుకో. ముగ్గురు దొంగలే, ముగ్గురికి తల్లికి అన్నం పెట్టలేదు, తండ్రికి పెట్టలేదు. మీరు ఎవరు ఏ సాయం చేయలేదు. చేసేవాళ్ళు కూడా చెప్పలేదు. మీరు నాకు మనశ్శాంతి లేకుండా చేశారు కూడా, ఇప్పటికీ చేస్తున్నారు కూడా. ఇప్పుడని చెప్తున్నాను, దయచేసి నా జోలికి రావద్దు. మీకు ఏదైతే ఆస్తి ఉందో, గిఫ్ట్ డీడెట్ కింద ఏది రాసామో ఆస్తిలో నువ్వు సగం తీసుకో, సగం ఆ 2 తోబుట్టువులకి ఇచ్చేసి, నీ చివరి వాళ్ళకి ఇచ్చేసి. ఏది నేను అడగలేదు, నేను ఆశించలేదు. నీకు తెలుసు, వాళ్ళకి తెలుసు, నాకు అవసరం లేదు. అందుకని దయచేసి ఇది కోర్టు దాకా వెళ్ళి గొడవలు తెచ్చుకుని, పెద్ద పెద్ద గొడవలు అయిపోయి, పర్సన్స్ వెళ్ళిపోయి, మీ లైఫ్లో నాశనం భద్రమైపోవడం వేస్ట్. అందుకని ఇప్పుడే చెప్తున్నా, నా ఫేస్బుక్, వాట్సాప్ అని వాళ్ళు చూస్తుంటారు ఎక్కువ. వాళ్ళకి అదే పని. నేను ఏం చేస్తాను, ఏంటి, ఎదిగాడా, చచ్చిపోయాడా, చచ్చిపోతే అమ్మాయి అనుకునే రకాల మాట ఇవన్నీ కూడా. అందుకని మీకు నేను చెప్తున్నాను, మీరు ఎన్ననుకున్నా నేను ఆశిస్తులుగానే భావిస్తాను. నేను మిమ్మల్ని ఎప్పుడు నాశనం అయిపోయిన కోరుకోను. నేను మీకు కంటపడకూడదు, నేను మిమ్మల్ని నుంచి ఏ సాయం పొరకూడదు, నా శవం కూడా మీకు దక్కకూడదని కోరుకుంటాను. అది నా క్యారెక్టర్, నా స్వభావం. నచ్చకపోతే కంటితో కూడా చూడండి. దయచేసి మీరు తెలుసుకుని ఈ విషయాలని దయచేసి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి, మీలో మీరు జాగ్రత్తగా ఉండి, కోర్టులోకి వెళ్తే ఏది కూడా సాధించలేరు. మొత్తం రకరకాలుగా మీకు తెలియనే ఉంది. అందుకని ఖర్చులు పోతాయి, అవసరం లేదు. సొఖం నువ్వు తీసుకుని సొఖం వాళ్ళిద్దరికి ఇచ్చేసుకో, పరిహారం ఇచ్చేసి వాళ్ళని సింపుల్గా వదిలించుకోండి, ఆడ గొడవ లేకుండా. ఓకేనా? అది నేను చెప్పొచ్చేది. అది నా గత 2 నెలల నుంచి బాగోలేదు నాకు. మనసన్నే ఏదో మనశ్శాంతి లేదు. అయినా ఏదో తిరుగుతుంటాను, ఏదో చేస్తుంటాను తప్ప బాధను మలుచుకుని ఎక్సర్సైజ్ చేస్తుంటాను. ఇప్పుడు కూడా అంతే. అందుకనే యోగి జన్మకి నేను మనసులో డిసైడ్ ఉన్నాను. ప్రేమలో అభిమానం నాకు లేక కాదు, కామన్ లేక కాదు. అందమైన అమ్మాయితో తిరగాలని నాకు ఉంటుంది. ఉన్న అందమైన అమ్మాయిలతో కాదు, ఒక అమ్మాయితో, నా భార్య అవుతే. నా సిద్ధాంతం ఏకపత్ని నివృత్తున్నాను. నాకు ఇష్టం లేదు ఎక్కువ అమ్మాయిలు తిరగటం, నాకు ఇష్టం లేదు. నేను తిరగను. నా వీడియోని పాడు చేసుకోను, నా శక్తిని పాడు చేసుకుని, రోగాలు నేను తెచ్చుకుని నాకు అవసరం. బట్ అయినా కూడా అది కూడా వద్దని చెప్పి నా నాన్నగారు నాకు గీతోపదేశం చేశారు. బికాస్ ఆఫ్ నా లైఫ్ చదివేశాను. ఆయన సిన్సియర్టీగా ఉన్నవాడికి అమ్మాయి దొరకదు. ఒకవేళ దొరికినా కూడా వాళ్ళ వెనక ఉన్న మనుషులు కూడా నీకు దూరం చేస్తారు. ఇవన్నీ కూడా ఉంటాయి. వాస్తవం కరెక్ట్. అది ఇవన్నీ చరిత్రలు, పురాణాలు, నాన్నగారు చెప్పిన ఉదాహరణలు ఇవన్నీ ఉన్నాయి కూడా. మంచి అనానికి మంచి కూడా దొరకదు. ఇది శాస్త్రమే. అందుకని నేను డిసైడ్ ఉన్నది, మనశ్శాంతిగా యోగి జన్మ అయితే ఏ బంధాలు ఉండవు, ఒకటే బంధం, భగవద్బంధంగా బతకచ్చని. ఇప్పుడే నాకు మనశ్శాంతి లేదు. ఇప్పుడున్నా కూడా ఉండట్లేదు మనశ్శాంతి. ఏదో గొడవలు.
వాడు దూరంగా పోయాడు, ఎందుకులే మనకి ఎందుకు జ్ఞానం అడగలేదు, ఇచ్చేసాడు కదా, ఏం తీసుకోలేదు, వెళ్ళిపోయాడు. సుమారుగా నా జీవితం సర్వం త్యాగం చేశాను, నా జీవితం సర్వం త్యాగం చేసి పెట్టాను. నేను విశ్వాసంలో కుక్కలాడు ఇంకా పీడించుకుని నువ్వు నాలాగా అయిపోవు, నువ్వు నాశనం అయిపోవు. ఇదా గుర్తుపెట్టుకోండి. ఈ చోటి కర్మ ఈ చోట అనుభవించి తెలాల్సిందే. ధర్మం ఎప్పుడు గెలుస్తుంది. పోయే కాలం మీకు వచ్చింది కాబట్టి మీరు అనుభవించండి. నేను ఏమి అడగలేదు, యాచించలేదు. మీలో మీరు ఐక్యంగా ఉంది. ఐక్యం అవసరం లేదు, తొక్కలు ఐక్యాలు పక్కన పెట్టారు. సుఖం మీరు సుఖం చిన్నక్కకి, మా లక్ష్మి గారు, శ్రీలక్ష్మి గారికి సుఖం ఆస్తులో సౌమిత్రి గారు, మీ మహానుభావుడు ట్విన్స్ ఉన్నారుగా, వాళ్ళతో తీసుకోండి. ఇది నేను చెప్పొచ్చే ధర్మం అంటే నేను ఏం చెప్పను. ఓకే, నా ఫ్యామిలీ మాట చాలా ఇది. ఓకే, ఎనీహౌ, ఏదైనా నాకు భయం, ఈ బంధాలు అంటే భయం. నేను నా భార్య బాగున్నా, పిల్లలు బాగోకపోవచ్చు. పిల్లలు భార్యలు బాగున్నా తల్లి కానీ తండ్రి కానీ ఖచ్చితంగా శత్రువు అయి తిరవలసిందే, లేదా ఎవరో ఒకరి శత్రువు అయి ఉండవలసిందే. అదే జీవితం. రామాయణం, మహాభారత, భాగవత ఉదాహరణలు అవే. అందుకని చేసుకోవటం ఎందుకు, శత్రువులు బాధపెట్టేందుకు, చావుతారు చొప్పుడేమో ఎందుకు, దూరంగా ఉంది. ఎక్కడున్నా బాగుండాలనుకుని అందరం బాగుండాలని కొన్ని మహాయోగి బతకాలని నేను డిసైడ్ అయ్యి ఉన్నాను. నాకు అంతకని భార్య బిడ్డలు ఎవరు నాకు వద్దు, ఏ బంధాలు ఎక్కువ నాకు వద్దు. అందుకని మనశ్శాంతిగా బతుకుతాను. నాకు అవసరం మనశ్శాంతి అంటే ఉండదు. మనిషి ఎప్పుడు మనశ్శాంతి అనేది ఇంపాసిబుల్, చాలా కష్టం. ఏదో ఒకటి కోల్పోయాను, మనసులో కోల్పోతాం ఖచ్చితంగా. కానీ దాన్ని కవర్ చేసుకునే తృప్తి ఒకటి మిగులుతుంది ఒకటి. అదే నాకు యోగి. అది భగవంతుని మీద నమ్మాను కాబట్టి నాకు ఆయనతో ఎఫెక్షన్, ఇవన్నీ ఈ శత్రువుల వల్ల నాకు ఎఫెక్షన్ ఆయనే పెరిగింది. నేను ఆయన నమ్మాను, ఆయన ఎప్పుడూ మోసం చేయను. అందుకని ఇవన్నీ కూడా నేను మలుచుకుంటున్నాను యోగా వైపు. అదే విషయం. నా నాన్నగారు చెప్పిన ప్రకారం, సిద్ధాంత ప్రకారం ఏంటంటే ఇది మంచి జాతకం నాన్న అనేది, మోక్ష జాతకం. ఈ బంధాలు ఎదుర్కొంటే మళ్ళీ పుట్టాలి చావాలి ఇవన్నీ ఉంటాయి. నువ్వు ధర్మంగా ఉండేవాడు, సిన్సియర్గా ఉండేవాడు. కష్టం నేను నువ్వు ఒకటే, ఆయన మనసు నా మనసు ఒకటే, సేమ్. అతి ప్రేమకు మహాకోపం అయినా కూడా క్షణాల్లో మర్చిపోతాం. మా క్యారెక్టర్స్ అది. అంటే మేము తప్పు చేయం కాబట్టి మా సిన్సియర్, డిఫరెంట్ సిన్సియరిటీ. ఎప్పుడు కోపం కనపడతాయి, లోపలంతా దాన్ని ఉంటుంది. గుండెలో ఉన్న లోపలంతా కరిగిపోయే గుండె. అందుకే నేను ఎవరిని నమ్మను, మోసపోయిన బాధపడ నాకు అవసరం లేదు. అందుకని ఇప్పటికే చాలా అయిపోయింది, నాకు అవసరం లేదు. ఎవరిని నమ్మను, నాకు అసలు అవసరం లేదు. ఏ ఆస్తుల మీద, ఏ బంధాల మీద మోహం లేదు, వ్యామోహం లేదు. నాకు వద్దు. నేను ఏదో సంపాదించుకుంటాను, నా భగవంతుడు తిరిగిపోతాను అంతే. ఇది నా ఆస్తి, పునర్జన్మ. గుడ్డిగా ఎంత ప్రేమ, అతి ప్రేమని ఆ భగవంతుడిని ప్రేమిస్తే ఆయన ఎప్పుడు మనం మోసం చేయడు, ఖచ్చితంగా కాపాడతాడు ఆయన. ఆల్రెడీ నేను పరోక్షంగా చూశాను దేవుడిని, ప్రత్యక్షంగా నేను చూడలేను, పరోక్షంగా దైవాన్ని చూశాను కాబట్టి సందర్భాలు నాకు తెలుసు. అందుకని దైవాన్ని నమ్ముకున్నాను. ఈ బంధాల అనుబంధాల మీద నాకు వ్యామోహం లేదు, నాకు ఇష్టం లేదు. నన్ను వదిలేసేసి హ్యాపీగా ఆ ఆస్తిపాస్తులు మీరు తినండి. ఏవి నాకు ఇచ్చిన తీసుకున్నాకొద్దు. చక్కగా సగం ఆస్తి కట్న కానుకలుగా అమ్మ నీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడెడ్ కింద బంజారాహిల్స్లో ఉన్న భూమికి ప్రత్యామ్నాయంగా అది నేను చేసి పెట్టాను. అమ్మ నేను చేసాం, అది నువ్వు తీసుకో, సుఖం తీసుకో, ధర్మం. మిగతా సుఖం అది వాళ్ళిద్దరికి ఇవ్వడం ధర్మం. చెరుకు 10 గజాల్లో మార్కెట్ రేట్ ఉందో అది గవర్నమెంట్ మీరు ఏది ఇచ్చుకుంటారో నాకు అవసరం. ఇచ్చిన వాళ్ళు తృప్తిపడి వాళ్ళు బాగుండాలి. ముగ్గురు దొంగలే నా దృష్టిలో. ముగ్గురు ఎవరు తల్లికి తండ్రికి ఎవరు అన్నం పెట్టలేదు, సరిగ్గా చూడలేదు, ఎవరులేదు. చూసాడు కూడా చదువు మీరు. అయితే ఎనీహౌ మీరు తీసుకుని మీరు సుఖంగా ఉండండి, నా జోలికి రావద్దు. ఓకేనా? నేను ఏదో హాయిగా కృష్ణారామ అంటూ నేను బతికేస్తాను. దయచేసి నన్ను వదిలేండి. హరే కృష్ణ. ఎవరిని ఉద్దేశించాలి కాదు, నా ఫ్యామిలీ మ్యాటర్స్. అందుకే నేను ఇప్పుడు కూడా దేనికి దగ్గర అవ్వడానికి ఆలోచిస్తుంటాను, భయపడుతుంటాను. బంధం అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఏదన్నా చిన్న ఉదాహరణ చెప్తాను. యాజ్ అ రైటర్ డైరెక్ట్ భగవంతుడి దయ వల్ల నాకు కొన్ని తెలుసు కాబట్టి కొన్ని ఫ్యూచర్ తెలుసు, పాస్ట్ తెలుసు కూడా ఎక్స్పెక్ట్ చేయగలను. దట్ ఈస్ డైరెక్షన్ మైండ్. అది ఇట్స్ గాడ్ గిఫ్ట్. మాట స్ఫూర్తి అనేది భగవంతుడు అన్నది. ఇప్పుడు ఒక గులాబీ పువ్వు ఉంది, అందరం గులాబీ పువ్వు. దాన్ని కొయ్యాలంటే ఎన్ని ముళ్ళు ఉంటాయి? ఎస్, దాన్ని పొందినా కూడా లాస్ట్కి ఖచ్చితంగా దాని ఫలితాన్ని అనుభవించాల్సింది. దాని చుట్టూ ఉన్న ముళ్ళు కూడా ఎప్పటికైనా మనకి ప్రమాదం చేస్తాయి. ఇది సృష్టి ధర్మం. ఇది ఖచ్చితంగా
మా రాములు వారు, మా సీతమ్మ, మా పార్వతి కేవలం ఎంతోమంది ఉదాహరణలు కథ కాదు ఉన్నాయి. అందుకని నేను వెళ్ళాను. ఒక కాయని సాధించాలన్నా ఏదైనా సాధించాలన్నా చాలా కష్టపడాల్సింది. అంటే కష్టపడకుండా ఏది రాదు, వెదరేషన్. ఎందుకంటే ఇష్టం ఆ కష్టపడేది భగవంతుడు కష్టపడితే అయిపోతుంది కదా, ఎందుకు? అందుకని బై బై టు ఆల్. జై శ్రీ.